ఈ రప్పారప్ప ఉదాహరణకు రప్పారప్ప అనవద్దండి సంస్కారం కాదని అంటున్నప్పుడు ఆ మాటలు అసలు ఎవరు రంగంలోకి తీసుకొచ్చింది? రప్పారప్పను సినిమాల్లో అల్లు అర్జున్ అయితే రాజకీయాల్లో ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డే కదా. అది నిన్న మొన్నే కదా, ఏం పాతకాలం కూడా కాదు కదా. సంస్కారం కానివైతే జగన్ ఎందుకు అన్నారు మరి? పోనీ ఏదో అన్నానులే మాట వరుస కానీ జగన్ కానీ మీరు కానీ ఏమన్నా దాన్ని సర్దుకున్నారా? అటు ఇటు తిరిగి మీరు కూడా టైం వచ్చినప్పుడు చూసుకుందాం చూసుకోండి. ఎందుకు చెప్తున్నారు అయితే? టైం వచ్చినప్పుడు చూసుకుంటామని మీరు వార్నింగ్లు ఇస్తున్నారా? బెదిరింపులే కదా ఇవి. కాబట్టి ఈ భాషలో మీరు హాఫ్ హార్టెడ్ దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఇలా మాట్లాడమో అది తప్పు. రాజకీయం మొన్న అది కూడా విన్నాను నేను, సమస్యలు చర్చించండి అది ఇది అంటే ఓకే, అది వేరే అంశం. కానీ పరోక్షంగా సమర్థించుకుంటూ ఏదో నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరించినట్టుగా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. హాఫ్ హార్టెడ్ ఎక్స్ప్లెనేషన్స్ లేకపోతే డినయల్స్ అవేం పనికిరావు. కానీ ఒకటైతే నిజమండి, మాట్లాడుతూ వెళ్ళాలి ఈ పద్ధతిలో, ఇంకా వెనక్కు తగ్గకూడదు అనే ఒక లైన్ తీసుకున్నారు. ఇంకా అందులో సందేహం ఏం లేదు. సరే, మంత్రి కూడా కొల్లు రవీంద్ర, హోమ్ మినిస్టర్ అనిత అందరూ మాట్లాడారు కాబట్టి యాక్షన్ తీసుకోవచ్చు. వీళ్ళు కూడా ముందస్తుగానే రక్షణలు అవన్నీ కూడా తీసుకోవచ్చు.